5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. నక్సలిజం పైన ఎట్లయితే గ్రే హోన్స్ ఆనాడు అన్నగారు ఏర్పాటు చేశారో, డ్రగ్స్ పైన ఈగల్ మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరైనా వచ్చి మీకు డ్రగ్స్ లేస్ చాక్లెట్లు కానీ ఎన్ని ఇస్తే మేము కాల్ సెంటర్ పెట్టాం, దానికి మీరు ఫోన్ చేయండి, మాకు కంప్లైంట్ చేయండి. ఈ 2 కుటుంబాలకి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి, లేకపోతే మీరు ద్రోహులుగా చిత్రీకరించబడతారు. పవన్ కళ్యాణ్ గారు, ये भी फ्लाईओवर सीधा एयरपोर्ट को जा रहे। परसों जो शहीद हुए, जो डॉक्टर मनमोहन सिंह जी का नाम ये फ्लाईओवर के लिए हम रख देंगे. రైతులకు 12,000 ఇవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా? బీజేపీ పార్టీకి ఇష్టం లేదా అని అడుగుతాం. మాట తప్పినా మాట తప్పలేదా ప్రజలు నిర్ణయిస్తారు. వ్యవసాయం చేసినా చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన దాన్ని కూడా రాజకీయ చేసే ప్రయత్నం చేస్తారు. వరకైతే రాష్ట్ర ప్రభుత్వం సరే ఎంతో సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్కబెట్టి సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాబోతుంది దయచేసి పెట్టే ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి ఇవ్వండి. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి? నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో, ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు మంచి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు, ఓడి రౌడి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు. నువ్వు 2 మార్గం ఎంచుకున్నట్టున్నావు. గట్ల కాదు. ఎందుకు ఇవాళ కేసీఆర్ ప్రజలంతా యాద్ చేసుకుంటున్నారు? రావణాసురుడు కనపడ్డ కాడిలో రాముని యాద్ చేసుకున్నట్టు రామ అంటున్నారు. చట్టబద్ధంగా వ్యవహరించకుండా చట్టబద్ధ ముసుగులో పోచినట్లు చేస్తామంటే ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటించి తీరుతాం. న్యాయపరంగా ప్రతిఘటించి తీరుతాం. ప్రజాక్షేత్రంలో ప్రతిఘటించి తీరుతాం. తెలంగాణ ప్రజలను గోసపెట్టడం, 2వ శ్రేణి పౌరులుగా చూడడం ఆ ప్రభుత్వానికి ఆ పార్టీలకు అలవాటు. కాబట్టి మళ్ళీ గతంలో ఏ వికృతమైనటువంటి పాలనను రూపాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎడల చూపించిందో ఈ దాడి ద్వారా పునరావృతం చేస్తా ఉన్నది. కేటీఆర్ తను తప్పు చేసి తనేదో నిజాయితీ పరునన్నట్టు దబాయించే స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది సిగ్గుచేటు. నిన్ను దోపిడీదారుల హక్కుల చైర్మన్ గా చేస్తే బాగుంటట్టుంది. అంబేద్కర్ ఏం ప్రపోజ్ చేసిండు? అంతటితో కాలే ఇటు బీఆర్ఎస్ ఏమో 125 అడుగులు వెళ్తారు. పేదవాడు తెచ్చుకున్నటువంటి చిన్న స్టాచ్యూ ఉడత భక్తితో దేవుడిని పెట్టుకుంటే దాన్ని కూడా కూడగొట్టిన ఘనత ఇది బీఆర్ఎస్. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి దానికి మీరు సంకుస్తా చప్పట్లు కొట్టి మీరేదో ఘనత సాధించినట్టు గొప్పలు చెప్పుకొని చెప్పండి. ఇందులో కూడా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టులకే రేపు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పండి. सबका साथ सबका विकास वो मंत्र है जो विकसित भारत के सपने में विश्वास के रंग भर रहा है.